మేడ్చల్ జిల్లా కీసరలో లోకల్ వర్సెస్ తమిళ్ అన్నట్టుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. కర్రలు కత్తులతోటి దాడులకు దిగేందుకు ఒక వర్గం తన ఆటోకి బైక్ అడ్డంగా ఉంది తీయాలని చెప్పి ఆటో డ్రైవర్ అంటే నన్నే బైక్ తీయమంటావా అంటూ బూతులతో విరుచుకుపడ్డాడు ఒక తమిళియన్. దాంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీకి రావాలన్నారు ఆటో డ్రైవర్. తమిళ వ్యక్తి తరపున కత్తులు కర్రలతో వచ్చేసింది ఆ ముఠా. పంచాయతీలో గొడవలు ముదరడంతో ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ప్రణీత, చిన్న గొడవలా కనిపిస్తోంది, చినికి గాలివాన అయిపోయింది. ఎట్లా ఇలా పరిణమించింది, ఏం జరిగింది అసలు? అయితే ఆటో పార్కింగ్ వివాదంలోనే మొత్తం ఈ గొడవ అంతా కూడా దారితీసినట్టు తెలుస్తుంది. అయితే ఆ దసరా పండుగకి ముందు రోజు తాగి వచ్చినటువంటి ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటోని పార్క్ చేసిండు. ఆ ఆటో ముందు మరొక బైక్ని వేరే వ్యక్తి పార్క్ చేయడంతో బైక్ని తీయాల్సిందిగా ఆటో డ్రైవర్ కోరాడు. సో దీంతో ఆటో డ్రైవర్కి ఆ బైక్ డ్రైవర్కి ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం పెరిగింది. ఇద్దరు కూడా మేము మనుషులను తెచ్చుకుంటామంటూ రెండు గ్రూపులుగా విడిపోయి ఆ రోజు పెద్ద రాద్ధాంతం చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని పండుగ తర్వాత దీన్ని పంచాయతీ చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఈ రోజు మొత్తం ఇరు వర్గాలు కూడా అక్కడికి రావడంతో ఈ బైక్ సంబంధించినటువంటి వర్గీయులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా తమిళియన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా తమతో స్టిక్స్ని కట్టెల్ని తీసుకొచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి రెండు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ వర్గం వారు అంటే లోకల్గా ఎవరైతే కీసరా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో దాడి చేసినటువంటి వ్యక్తులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొత్తం మెయిన్ రోడ్డు మీదనే దాదాపు ఒక 50 మందికి పైగా రెండు గ్రూపులుగా విడిపోయి ఈ తరహాలో దాడులు చేసుకోవడం ఇవాళ ఉదయం కలకలం రేపింది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ దృశ్యాలను మొత్తం కూడా పోలీసులకు పంపించి వెంటనే డయల్ 100 ద్వారా కంప్లైంట్ చేశారు పోలీసులకి. సో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ రెండు వర్గాలను కూడా చెదరగొట్టారు. సో ప్రజెంట్ ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఒక ముగ్గురిని కీసరా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రణీత.